బిర్యానీ ఆకుని మనం రకరకాల గ్రేవీ కర్రీస్‌లో వేసుకుంటాం. బిర్యానీస్‌కి వేసుకుంటాం, పులావ్స్‌కి వేసుకుంటాం, కిచిడీస్‌కి వేసుకుంటాం. కానీ ఎప్పుడైనా ఆ బిర్యానీ ఆకుని మనం తింటామా? ఎవరి ప్లేట్‌లోకైనా బిర్యానీ ఆకు వస్తే దాన్ని తీసి పక్కన పెట్టేస్తారు. ఒకప్పుడు ఎలా అయితే కూరలో కరివేపాకు తీసి పక్కన పెట్టేసేవారో అట్లాగా. ఎందుకు ఈ బిర్యానీ ఆకుని ఏసుకుంటాం మరి పక్కన పెట్టేయడానికి? అంటే దానికి రీజన్ చాలా సింపుల్. ఈ ఆకు కేవలం ఫ్లేవర్ యాడ్ చేయడానికే కాదు. ఈ ఆకు ఎప్పుడైతే వాటర్‌లో బాయిల్ అవుతదో ఫర్ సపోజ్ మనం అన్నం తాలింపు పెట్టుకుంటున్నప్పుడు పులావ్స్ గానీ, బిర్యానీస్‌కి గానీ వాటర్‌లో ఈ ఆకుని బాయిల్ చేస్తాం కదా! అప్పుడు ఆ వాటర్ ఈ ఆకులో ఉన్నదంతా కూడా పీల్చుకుంటది. ఆ వాటర్‌లోనే మనం రైస్ ఉడికిస్తాం కాబట్టి రైస్‌కి కూడా పట్టుద్ది. ఏంటి అలా చేయడం వల్ల ఉపయోగం అంటే ఈ ఆకు అనేది డైజెస్టివ్ సిస్టమ్‌కి బాగా హెల్ప్ చేస్తది. అంటే మనం బిర్యానీసు, పులావ్స్ లేక బటర్ మసాలా కర్రీస్ లాంటివి తింటున్నప్పుడు కొంచెం ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి డైజెస్టివ్ సిస్టమ్ ఎక్కువ కష్టపడకుండా ఉండడానికి ఈ ఆకు హెల్ప్ చేస్తది. అందుకే పాతకాలం నుంచి ఈ ఆకుని అన్నం తాలింపు పెట్టినప్పుడల్లా వేసేవారు. అందుకే అయ్యింది పెద్దవాళ్ళ మాట చద్దన్నం మూట. చిన్న పిల్లలు లేదా పెద్దవాళ్ళకి ఎవరికైతే మోషన్ కంప్లెయింట్ ఉందో వాళ్ళు ఈ డ్రింక్‌ని తాగితే కూడా వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ డే నుంచే కూడా బెస్ట్ రిజల్ట్స్ కనపడతాయి. కానీ డైలీ తాగాలి కొన్ని రోజులు పెద్దవాళ్ళైతే. చిన్న పిల్లలైతే వీక్‌కి 2 టైమ్స్ తాగితే సరిపోతది. ఎర్లీ మార్నింగ్ తాగాలి అనుకుంటే నైట్ పడుకునే ముందు ఒక పెద్ద గ్లాస్ వాటర్‌లో ఈ ఆకునేసుకొని నానబెట్టుకోండి. మంచినీళ్ళలోనే నానబెట్టుకొని ఉదయం లేచిన తర్వాత ఆ వాటర్‌ని బాయిల్ చేసుకోండి. లేదు మీకు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు ఇంట్లో అంటే ఇంకొక గ్లాస్ వాటర్ పోసుకొని బాగా బాయిల్ చేసి ఎప్పుడైతే బాగా మరుగుతాయో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే సరిపోతది. అదే నైట్ తాగుతున్నారంటే సేమ్ ప్రొసీజర్ ఉదయం నానబెట్టుకోవాలి ఆకంతే. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఫాలో ఫర్ మోర్